చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల జపం చేస్తోంది. అధికారంలో ఉన్నంతసేపు కార్యకర్తలు ఎమ్మెల్యేలకి ఆ పార్టీ అధిష్టానానికి గుర్తుకి రాలేదు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం అవకాశం ఉన్న ప్రతి చోట పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. కార్యకర్తల అభిష్టమే తమ అభిమతమని ఇప్పుడు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఊకదంపుడు ఉపన్యాసాలు దంచేస్తున్నారు. దిగువ స్థాయిలో పార్టీ పరిస్థితి బాగోలేదని ఏ కార్యకర్త నాయకుడు చెప్పినా వైసీపీ అధిష్టానం వినిపించుకున్న పరిస్థితిలో ఉండేది కాదు. ఇప్పుడు అవన్నీ తలుచుకుని గుర్తు చేసుకుని కార్యకర్తల జపం మొదలుపెట్టారు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే సీటు కూడా వైసీపీ గెలవలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3 పార్లమెంట్ స్థానాలు, 22 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో 3 నెలలుగా మౌనంగా ఉన్న వైసీపీ అధిష్టానం ఇప్పుడిప్పుడే జిల్లా స్థాయి జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేసుకుంటూ మార్పులు చేర్పులు చేస్తోంది. కొందరు ముఖ్యులు పార్టీ వీడుతున్న నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమై పార్టీ క్యాడర్లో జిల్లా అధ్యక్షుల నియామకాలతో నూతనోత్సాహం నింపే ప్రయత్నాలు మొదలెట్టింది. అందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3 జిల్లాలకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం జిల్లా అధ్యక్షులను నియమించే ప్రక్రియ పూర్తి చేసింది. పూర్వ వైభవం తెచ్చుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. రాజమండ్రి కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా, అమలాపురం కేంద్రంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు పార్టీ అధినేత జగన్ మాజీ మంత్రులనే పార్టీ అధ్యక్షులుగా నియమించారు. తూర్పు గోదావరి జిల్లాకు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ పేరును ముందుగానే ఖరారు చేసిన కాకినాడ జిల్లాకు మాజీ మంత్రి కురసాల కన్నబాబును, కోనసీమ జిల్లాకు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్లను తాజాగా ప్రకటించారు. అయితే వేణుగోపాలకృష్ణ ఇప్పటికే పార్టీ బాధ్యతలను స్వీకరించారు. రేపో మాపో కాకినాడలో కన్నబాబు, అమలాపురంలో విశ్వరూప్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక రాజమండ్రిలో జిల్లా అధ్యక్షులుగా వేణుగోపాలకృష్ణ బాధ్యతల స్వీకరణ సభ అట్టహాసంగా నిర్వహించారు. కార్యకర్తల్లో జోష్ నింపేలా పెద్దగానే పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీలో పెద్ద సభ ఇదే కావడంతో ఆ పార్టీ క్యాడర్లో నూతనోత్సాహం కనిపించిందని అంతా చర్చించుకోవడం కనిపించింది. అయితే మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ హోంమంత్రి తానేటి వనితలు ఈ సభకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో తమ వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయంపై మాజీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే నెమరేసుకున్నారు. అంత సంక్షేమం చేస్తే ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదని, ప్రజలను చంద్రబాబు అబద్ధాలతో మోసం చేశారంటూ ప్రసంగాలు సాగించారు. పైగా పోస్టు మార్టం చేసుకోవాల్సిన సమయం అయిపోయిందని, ఇక పోరాటాలకు సిద్ధమవ్వాలని సందేశాలను మాజీ ఎమ్మెల్యేలు ఇచ్చారు. సమావేశంలో వక్తల ప్రసంగాలు ఆద్యాంతం కార్యకర్తల చుట్టూనే తిరిగాయి. కార్యకర్తలనే అంతా పొగడ్తలతో ముంచెత్తారు. మీరు లేకపోతే పార్టీ మనుగడ లేదని, గడిచిన రోజుల్లో కార్యకర్తలను పార్టీ అధిష్టానం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే అంటూ అంతా అంగీకరిస్తూ కార్యకర్తల్లో కాస్తంత జోష్ నింపే ప్రయత్నాలు చేశారు. ఆయన నాయకత్వంలో మళ్ళీ కూడా రావటం ఖాయం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ రావచ్చు. ఏ ఎలక్షన్స్ వచ్చినా మనమందరం కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని నియోజకవర్గాల నుండి కూడా వచ్చి పనిచేసి మళ్ళీ కూడా 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేయాలన్నదే మన లక్ష్యం. పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల అమలులో కార్యకర్తలను ఎక్కడా భాగస్వామ్యం చేయకపోవడమే పార్టీకి పెద్ద నష్టం జరిగిందని పోస్టు మార్టం కూడా సభలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు చేశారు. అదే కనుక ఆ రోజే పార్టీ కార్యకర్తల ద్వారా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించి ఉన్నా, వారు చెప్పిన సూచనలు పరిగణలోకి తీసుకొని ఉన్నా ఇలాంటి పరిణామాలు పార్టీకి ఉండేవి కావంటూ కొందరు మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులన్నింటినీ చక్కదిద్దుకొని ఐక్యంగా అందరూ కలిసి ముందుకు వెళ్లేలా పార్టీ కార్యక్రమాల రూపకల్పన ఒక ప్రణాళిక ప్రకారం చేస్తామని కూడా వైఎస్ఆర్సీపీ నూతన జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హామీ ఇచ్చారు. అంతేకాదు ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వెంటనే అక్కడికొస్తామని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమున్నా వెంటనే స్పందించి పోరాడాలని, ఉచిత ఇసుక ఇచ్చేలా పోరాటాలు చేయాల్సి ఉంటుందని వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. అది వార్డు మెంబరా, గ్రామ సర్పంచా, ఎంపీడీసీయా, ఎంపీపీయా, జడ్పీయా, జడ్పీ చైర్మనా, ఎమ్మెల్యే, ఎంపీయా,
ఏదన్నా కూడా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే నాకు పని జరుగుద్ది అనేటువంటి ఒక నమ్మకం. రాజకీయ నాయకుడు అంటే నిజం మాట్లాడేటువంటి వాడు అయి ఉంటాడనేటువంటి ఒక విశ్వాసం ప్రజలకు ఉంది. కానీ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. నేను అదే అంటాను, ఎక్కడ మొదలుపెట్టాను నేను? అధికారం అంటే చేయడానికి, ప్రతిపక్షం అంటే చేయించడానికని మనం అందరం నిరూపిద్దామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మనం తలుచుకున్న పని అధికార పక్షం చేసి తీరాల్సిందే. చేసే వరకు చేయించేటువంటి శక్తి మనకు ఉంది. అధికారం ఉంటే మనం చేస్తాం. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్ళు తప్పు చేసినా, ప్రజా అవసరాలు తీర్చకపోయినా వాటిని తీర్పించేటువంటి శక్తి మన దగ్గర ఉంది. అదే రాజకీయం మనకి ఇచ్చినటువంటి బలం అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. కార్యకర్తల విషయంలో పార్టీ చేసిన తప్పిదాలపై నేతలు నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం, గడప గడపకు వెళ్లి సంక్షేమాలు అందించాం, అయినా ప్రజలు ఆశీర్వదించలేదు. ఈసారి అలా జరగదంటూ నాయకులు చెప్పుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను భూతద్దంలో చూపించి దుష్ప్రచారం చేశారని, అయితే ఇప్పుడు మళ్లీ వారు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని చర్చించారు. ప్రతిపక్షంలో ప్రజా పోరాటాల ద్వారా నిత్యం ప్రజల్లో ఉన్నప్పుడే తగినంత గుర్తింపు ఉంటుందని, ఆ దిశగా కార్యకర్తలందరూ జరిగిపోయిన ఘటనలు వదిలేసి నూతనోత్సాహంతో ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంతసేపు పార్టీ కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు చేతులు కాలక ఆకులు పట్టుకున్న చందంగా ఎలాంటి సమావేశాల్లో అయినా కార్యకర్తల జపమే వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు చేస్తూ ఉండడం కొసమెరుపు. 5 ఏళ్ల వరకు ఆగనవసరం లేదని, ముందుగానే ఎన్నికలొస్తాయని కూడా వైసీపీ నేతలు చెబుతూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నాలు చేశారు.